ఈ ప్రోడక్ట్ వచ్చేసి మనకి టర్మినేటర్ స్ట్రక్చర్ ప్రిజర్వేటివ్. కొత్తగా కన్స్ట్రక్షన్ చేసినప్పుడు మనము ఫస్ట్గా ఏదైతే మనకి ఫుటింగ్స్ కోసం సాయిల్ ఎస్కవేట్ చేసినప్పుడు ఆ సాయిల్ లెవెల్లోనే మనం టర్మైట్ ట్రీట్మెంట్ అనేది చేసుకోవడం జరుగుతుంది. సో ఈ ప్రోడక్ట్ యూజ్ చేయడం ద్వారా సాయిల్లో ఉండే టర్మైట్ లార్వా అనేది చెద పురుగుల యొక్క గుడ్లు అనేది చనిపోవడం జరుగుతుంది. ఫర్దర్గా ఇక్కడ టర్మైట్ గ్రో అయ్యే ఛాన్సెస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో ఇదే కనుక మనము కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత టర్మైట్ వచ్చినప్పుడు ట్రీట్మెంట్ చేస్తే ఈ టర్మినేటర్ కెమికల్స్ ఏవైతే యూజ్ చేస్తారో అవి కంప్లీట్గా వాల్ అంతా స్ప్రెడ్ అవ్వదు, లేదా పర్టికులర్గా టర్మైట్ ఉన్న ఏరియాలో చనిపోయినా కూడా మళ్ళీ ఫర్దర్గా టర్మైట్ గ్రో అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ ప్రోడక్ట్ అనేది మనం యూజ్ చేసినట్లయితే ఇది బిగినింగ్లో కన్స్ట్రక్షన్ స్టేజ్లోనే మన కన్స్ట్రక్షన్ ఏరియా అంటే బాటమ్ సాయిల్ లెవెల్లోనే ఈ ప్రోడక్ట్ యూజ్ చేస్తే ఈ సాయిల్లో ఉండే టర్మైట్ లార్వా అనేది చనిపోవడం జరుగుతుంది. అండ్ ఫర్దర్గా అక్కడ టర్మైట్ మళ్ళీ గుడ్లు పెట్టి టర్మైట్ గ్రో అవ్వడానికి అవకాశాలు ఉండవు. సో దానివల్ల మనకి ఈ కింద బిగినింగ్ కన్స్ట్రక్షన్ బేస్మెంట్ ఏరియాలో మనకి టర్మైట్ ట్రీట్మెంట్ చేసుకున్నట్లయితే లాంగ్ రన్ లో మనకి టర్మైట్ గ్రోత్ అనేది ఉండదు అనమాట.